కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. విగ్రహము అంటే మరణము. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 18వ వచనము. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేస్తూ ఉన్నాను. జనముల దేవతా విగ్రహములు ఆత్మీయ మరణమునకు మిత్రులు. ఒక మనిషి కానీ కుటుంబము కానీ ఒక జాతి కానీ ఒక గోత్రము కానీ ఒక వంశము వారు కానీ మరణకరమైన దుష్కృత్యము అనగా ఒక చెడ్డ కార్యము. ఈ పూజలున్నాయే, ఈ మంత్రాలున్నాయి, మంత్రాలకు చింతకాయలు కూడా రాలవట. మరి చింతకాయలే రాలకపోతే ఆశీర్వాదమును పైనుంచి ఎవళ్ళకి వస్తాడు? ఎవళ్ళక్కడాడు. సో విగ్రహారాధన మోసపరుస్తుంది. విగ్రహాలలో దయ్యాలు ఉండవు, కానీ ఒక విగ్రహాన్ని పెట్టుకుని నువ్వే దేవుడు నువ్వే దేవత అన్నప్పుడు ఆ దయ్యం వచ్చి అందులో కూర్చుంటుంది. మీరు గమనించాలి. కాబట్టి విగ్రహాలను చూసి ఇవి దయ్యాల ప్రతిరూపాలు మాయారూపాలు అని భయపడవలసిన అవసరం లేనే లేదు. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, దేవుడు ఇంత ఎత్తు ఉంటాడంటారు, కానీ వారి పూజా గదిలో ఇంతే ఉంటాడు, చిన్న బొమ్మ. మదర్ మేరీ ఇంతే ఉంటుంది, ఆమె చేతిలో మళ్ళీ బాల వేసి ఇంత ఉంటాడు. యేసుక్రీస్తు మోసిన సిలువ 72 కిలోలు ఉంది. మీరు కాలర్లో వేలాడు తీసుకున్నటువంటి సిలువ ఎంత బరువు ఉంటుంది? చెక్క సిలువ, ప్లాస్టిక్ సిలువ. ఎవడు పెట్టుకోమన్నాడు మిమ్మల్ని కారులో? ఎవడు పెట్టమన్నాడు? విగ్రహారాధకులందరూ కూడా మోసపూరితమైన ప్రపంచంలో ఉంటూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలోకి ఒకసారి వెళ్దామండి. 14వ అధ్యాయము 7వ వచనంలో, ఇశ్రాయేలీలలోను వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనాను నన్ను అనుసరించక, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి, నన్ను అనుసరించక నాకు అన్యులై అనగా నేను తెలియబడని వారై, నన్ను దేవునిగా గుర్తించని వారై బ్రతుకుతున్నటువంటి వారు తమ మనసులో విగ్రహములను నిలుపుకొని, మనసులో విగ్రహాలు. ఒక పాస్టరే ఒక విగ్రహంగా ఉండట్లేదు ఈ రోజున. అయ్యగారు, మా అయ్యగారిని ఏమన్నా అన్నావా? మా అయ్యగారు పెట్టిన మెసేజ్లకి నువ్వేమైనా నెగిటివ్గా కమెంట్ చేసావా? చూసుకో, నేను ఫోన్ చేసి బెదిరించి చేస్తామని విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమైన నా యుద్ధ విచారణ చేయవలనని ప్రవక్త యుద్ధకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. పాస్టర్లు భక్తుల హృదయాలలో ఒక విగ్రహముగా ఉండుట ఎంత భయంకరము, ఎంతటి పాపమో కదా. పౌలు గారు దెస్సలోనిక అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి భక్తులకు 2వ పత్రిక రాస్తున్నప్పుడు కొన్ని విషయాలు రాశాడు. 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలలో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక నిజాన్ని నమ్మక. ఏ నిజము? సత్యము అంటే ఎవరు? నేనే సత్యము అంటే యేసు ప్రభువే సత్యము. కాబట్టి యేసు ప్రభువును నమ్మక నీతి కాని యందు క్రియల విషయమై అభిలాష కలవారందరూ కూడా శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి అనగా భక్తిహీనులకు విగ్రహారాధకులకు పంపుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు నమ్మట్లా. విగ్రహము మమ్మల్ని మోసం చేస్తుందని నమ్మట్లా. విగ్రహము అంటే ఆత్మీయ మరణం అని నమ్మట్లా. విగ్రహము అంటే నరకము అని నమ్మట్లా. విగ్రహము అంటే భయంకరమైన జీవన ప్రమాణము అని వారు నమ్మట్లా. క్రైస్తవులు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నప్పుడు వీరు మా దేవుళ్లను అవమానిస్తున్నారు, మా దేవుళ్లను అగౌరవపరుస్తున్నారు అని వారి నమ్మకము మంచిది కాదు అని చెప్పే ప్రయత్నము మేము చేస్తుంటే వాళ్ళు మరోలా అపార్థం చేసుకునేటువంటి ఆత్మని అపవాది వాళ్ళకి ఇస్తున్నాడు. దేవునికి అపవాదికి మధ్య జరుగుతున్నటువంటి ఈ
ఆత్మీయ యుద్ధములో ఎంతోమంది అమాయకులను సాతాను మోసం చేస్తున్నాడు. కానీ దేవుడికి తన స్వరూపంలో చేసుకున్నటువంటి మనిషి నరకానికి వెళ్ళటం అస్సలు ఇష్టం. అందుకని యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతున్న దేవుడు యెహెజ్కేలు గ్రంథము 14:3 నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. ఈ దేవునికి నచ్చని, దేవునికే అభ్యంతర కారణముగా ఉండేటువంటి పాపకరమైనటువంటి విగ్రహములను వీరు తమ ఆలోచనలలో, తమ హృదయములలో, తమ కంటికి ఎదురుగా పెట్టుకొని ఈ మరణమే ఒక దేవత అని తెలియక, ఈ దేవత మరణాన్ని ఇవ్వబోతుందని తెలియక, ఆ విగ్రహము నరకంలో పడవేయబోతుందని తెలియక మాయలు, మంత్రాలు, యజ్ఞాలు, పూజలు చేస్తూ ఉన్నారు. మోసపోతున్నారు. కోటాను కోట్ల మంది మోసపోతున్నారు. ఒక్కసారి బయటకు వచ్చి యేసుక్రీస్తుతో కూడా మాట్లాడి చూడండి. యేసుక్రీస్తు కూడా దేవుడు అని మీరు అంటున్నారే, మీరు మంచోళ్ళు అయిపోరు. యేసుక్రీస్తే దేవుడు. అప్పుడు నిన్ను మంచివాడిగా చేస్తాడు దేవుడు. నువ్వు మంచివాడు అయిపోయావు, అప్పుడు కూడా నిన్ను మంచివాడిగా చేస్తాడు దేవుడు. తేడాలు ఉంటాయి. విగ్రహము మరణాన్ని పరిచయం చేస్తుంది. ఆ రోజు అవ్వమ్మ తిన్నటువంటి పండు ఉంది, అదొక విగ్రహం. ఆ పండును తినమని చెప్పింది కూడా అపవాదే. అపవాది ఈ రోజున విగ్రహాల రూపంలో తిరుగుతున్నాడు. క్రైస్తవులకు కూడా విగ్రహాలు ఉన్నాయి. క్రిస్మస్ చెట్టు ఒక విగ్రహం, క్రిస్మస్ స్టార్ ఒక విగ్రహం, క్రిస్మస్ అలంకరణ ఒక విగ్రహం, చర్చికి రాకపోవడం ఇదొక విగ్రహం, ఉపవాసం ఉండకపోవడం అదొక విగ్రహం. కనపడిన విగ్రహాలు ఇవి. ప్రార్థన చేయకపోవడం, చేయలేకపోవడం ఇదొక కనిపించని అదృశ్య లక్షణాలు కలిగినటువంటి ఒక విగ్రహం, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విగ్రహం అన్నమాట ఇది. ఆ టైపు. బైబిల్ ఉండి కూడా చదవకపోవడం, చదవడానికి సమయం ఇవ్వకపోవడం, ఇవన్నీ విగ్రహాలే. క్రైస్తవుల యొక్క విగ్రహాలు పెంచి పోషిస్తున్నారు రంగులేసి. మరి క్రైస్తవేతరులు మోసపోతున్నారు, క్రైస్తవులు కూడా మోసపోతున్నారే. ఇది నా బాధ. బైబిల్ తెలిసి, బైబిల్ గురించి తెలిసి, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలిసి, ఎంత కష్టంగా దేవుని ఆజ్ఞలు ఉంటాయో తెలిసి, దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసిన తరువాత కూడా ఈ పాపము అనేటువంటి విగ్రహాన్ని నెత్తి మీద పెట్టుకుని మోసుకెళ్తున్నారే క్రైస్తవులారా, మీకు మరింత శ్రమ బాగుండదు. దేవుని కృప బాగుంటుంది కాబట్టి, శ్రమలలో దేవుని కృప తోడుగా ఉంటుంది కాబట్టి అప్పుడు శ్రమలుగా అనిపించవు, ఓకే. కానీ దేవుని సన్నిధిలో లేకుండా నువ్వు విగ్రహాల జోలికి వెళ్తే దేవుని కృప నీకు తోడు లేకపోగా శ్రమలు భయంకరంగా విస్తరిస్తాయి. వద్దు, ఆ బాధ వద్దు. వచ్చేద్దాం బయటికి. విగ్రహాలను బయటపడేయండి క్రైస్తవులారా. మనకి విగ్రహాలతో పని లేదు. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవ, కనికరం గల తండ్రి, నీ వాక్యముతో మమ్మల్ని హెచ్చరించండి ప్రభువా. మీ నీతిమంతత్వము చొప్పున మేము నీతిమంతులుగా తీర్చబడాలని కోరుకుంటున్నాం నాయన. యేసు ప్రభు వారి పరిశుద్ధ రక్తంలో మా పాపములను కడిగి వేయాలనుకుంటున్నాం ప్రభువా. మా అందరి అవసరం మీకు తెలిసే ఉంది నాయన. నీ చిత్తము చొప్పున మమ్మల్ని అందరూ కూడా దీవించి, ఆశీర్వదించి, స్వస్థపరిచి మమ్మల్ని అందరినీ మీ సేవలు ఏదో ఒక విధంగా వాడుకుంటారని ఆశపడుతూ ఇచ్చిన ప్రార్థన నీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.